ఈరోజు మీ ముందుకొచ్చాను కొరమేను చేపల పులుసుతో. చాలా టేస్టీగా ఉంటుందండి. కొరమేను అనేది వన్ టైప్ ఆఫ్ ఫిష్. ఇది మా నెల్లూరులో ఎక్కువగా చేసుకుంటాము. గెండి, బొచ్చ, కొరమేను ఇవంతా పులుసుకి చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఫ్రైకి కూడా కొరమేను చాలా బావుంటుంది. ఇప్పుడు చేసే పదార్థాలు ఏమేమి చూద్దామా మరి? ఫస్ట్ ఆవాలు తీసుకోవాలండి 1 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, సాల్ట్ 1 ½ టీ స్పూన్ అండ్ ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. 2 చిల్లీస్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. చిల్లీ అనేది ఆప్షనల్. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అన్నీ 1 బై 1 అన్నీ ఇలా నీట్‌గా కట్ చేసుకొని మనం కూర స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్ని కూరల్లోకి ఈజీగా చేసుకునేది ఏంటంటే చేపల పులుసు. అది కరెక్ట్‌గా కుదరాలండి. కుదిరితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి ఇట్లా గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చాలా ఈజీగా అయిపోద్దండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ మామిడికాయని తీసుకున్నాను. అది కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఒక హాఫ్ కాయ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవచ్చు. చిన్నగా ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని కట్ చేసుకున్నాను. దీంట్లో కావాలంటే వంకాయ వేసుకోవచ్చండి. లేత వంకాయలు ఉంటే మీరు వేసుకోండి. చాలా ఈజీగా ఉడుకుతుంది పులుసులో. మా నెల్లూరులో చాలామంది మేమే వేసుకుంటామండి. మా ఇంట్లో మేమే వేసుకుంటాము. అప్పుడప్పుడు పులుసుల్లో వంకాయ వేసుకొని వండుకుంటాను. దీనికి ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా తీసుకున్నాను. ఉప్పు, పసుపు అండ్ చింతపండు గుజ్జు మొత్తం కరెక్ట్‌గా ఉండాలండి. కరెక్ట్‌గా ఉంటేనే మనకి కూర చాలా రుచిగా వస్తుంది. ఇదే దీంట్లో ఒక మ్యాజిక్ అండి. చూడండి ఎంత కారం భలే రెడ్‌గా ఉంది కదూ! ఇది అమ్మ పట్టించి ఇస్తుంది నాకు ఒక 6 మంత్స్‌కి ఒకసారి. లే చాలా బావుంటుందండి. చూడండి ఇప్పుడు నేను చేపల గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో అంటే కొంచెం ఇది చేపలు వండేదానికే నేను ఈ గిన్నెను కొనుక్కున్నానండి. నా దగ్గర కేరళలో కూడా ఇంకొక దీనికంటే పెద్ద సైజ్ ఒకటి కొనుక్కున్నాను. చిన్నది ఒకటి కొనుక్కొనున్నాను. ఈ చేపల గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా మరిగాక కొంచెం చిటపట అనేటట్టు ఉండాలి ఆవాలు. అలా చూడండి ఇప్పుడు వేయంగానే చిటపట అంటే మనకేమవుతుందంటే ఆ అరోమా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే కొంచెం నిదానంగా రాసుకొని చేసుకోండి. చాలా ఈజీగా మీకు వంట ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మెంతులు కూడా వేశాను కదండీ! 2 బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉల్లిపాయ ఒక చిల్లీ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా ఇలా స్లైసెస్‌లాగా కట్ చేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే కూరలో బాగా కనిపిస్తుందనమాట. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం మన కూర కొంచెం ఉప్పు, పసుపు అన్నీ ఇప్పుడు ఈ స్టేజ్‌లో కూడా వేసుకోవచ్చు. నేను టమాటో వేసిన తర్వాత వేసుకున్నానండి. మనకి ఉప్పు పడంగానే ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ టర్న్ అవుతది. గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాలు అలా వదిలేయంగానే నా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటో కూడా వేసుకున్నాను. టమాటో కూడా బాగా ఫ్రై అయ్యి మనకి ఆ జ్యూస్ అంతా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం పులుసు వేయంగానే మొత్తం ఆ టమాటో గుజ్జులో ఈ పులుసు ఉడికినప్పుడు మనకి కూర భలే రుచిగా వస్తుందనమాట. ఇప్పుడు అంతా బాగా ఇలా నీట్‌గా కలుపుకోవాలి. ఇట్లా నీట్‌గా కలుపుకున్నాక కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్నాక మనం చింతపండు గుజ్జుని వేస్తాము. చూడండి ఇప్పుడు ఎంత ఉప్పు, పసుపు వేసేసాం కదా! దాంట్లోనే ఈ బాగా ఫ్రై అవుతున్నాయి. చూడండి టమాటో బాగా ఉడికి మనకి మెత్తబడుతుంది. ఈ మెత్తబడే టైంలోనే మనం పులుసు వేసుకుంటాము. నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది అథెంటిక్‌లో కొంతమంది కరివేపాకు వేయరండి. కానీ నేను రెగ్యులర్‌గా పులుసులో వేస్తా కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. కూరల్లో పులుసులో ఉన్న కరివేపాకు మనకి చాలా టేస్ట్‌గా ఉంటదండి. సో, ఇలా
కూరని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. కానీ ఇక్కడ నేను మీకు వీడియో చూపించడానికని మూత పెట్టట్లేదు. చూడండి ఇట్లా నూనెలో బాగా ఇప్పుడు ఇంత నూనె అనిపిస్తుంది కదూ, మళ్ళీ మనం ముక్కలేసి ఈ చాప్ ముక్కలు, మన మామిడికాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఆయిల్ పైన లేయర్ లాగా కొంచెమే కనిపిస్తుందండి. ఈ ఆయిల్ అంతా మనకి కూరకి, మన కూర 2 కేజీస్ కాబట్టి మనకి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నేను కారం వేసి బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కూడా కలుపుకుంటున్నానండి నేను. ఎందుకంటే నాకు ముక్కలకి సరిపడా పులుసు కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ చిక్కగా లేదు, కొంచెం మీడియం సైజుగా పోసుకున్నాను. ఇప్పుడు కూడా ఎక్కువ వాటర్ పోయకూడదండి, చూసుకొని పోసుకోండి. ఎప్పుడు కూడా మన ముక్కలకి తగ్గట్టే పులుసు ఉండాలి. ముక్కలు తక్కువ పులుసు ఎక్కువగా ఉంటే కూడా బాగుండదండి, కూర రుచి రాదు. సో ఇప్పుడు చూడండి బాగా బాయిల్ అయ్యే స్టేజ్ వచ్చింది. ఇట్లా బాగా ఇట్లా స్లోగా మనకి పులుసు మరిగినచ్చాక మనం చేపలు వేసుకుంటాము. చేపలు కానీ మామిడికాయ ముక్కలు కానీ వేసుకుంటాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి అక్కడక్కడ మనకి ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. అంతేనండి, మనం ఏ పులుసు కూర చేసినప్పుడు ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతున్నట్టే అన్నమాట. ఇట్లా మూత పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇది మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నానని చెప్పాను కదా. చూడండి ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది నాకు రాదు అనుకోకుండా ట్రై చేశారనుకోండి, వన్ డే మీరు కూడా బాగా వండగలరు. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనం చేప ముక్కలు వేస్తున్నా అండి. నేను బాగా నీట్గా 1 బై 1 అరేంజ్ చేసుకుంటూ వేస్తున్నాను. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే చితికిపోతుంది. ఇట్లా నీట్గా 1 బై 1 నీట్గా నేను పెట్టుకుంటున్నాను అనమాట. అప్పుడే మనం కుదిర్చామనుకోండి, జస్ట్ మూవ్ చేసినప్పుడు మన స్పూన్ పెట్టము, జస్ట్ ఆ 2 ఎడ్జెస్లో పట్టుకొని మనము కుదిపిస్తాం అనమాట. అప్పుడే మనకి కూర బాగా సెట్ అవుతుందండి. కింద ముక్కలు ఉడుకుతాయి కదా, మనం పెట్టేటప్పుడు కింద ఉడుకుతూ ఉంటుంది, పైకి వచ్చేటప్పటికి అట్లా ఉంటుంది. మొత్తం మనం అరేంజ్ చేసుకున్నప్పుడు మన కూర అంతా నీట్గా సెట్ అయ్యి మనకి బాగా టేస్టీగా వస్తుందండి. చూడండి పులుసు కరెక్ట్గా సరిపోయింది కదా, మీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు జస్ట్ ఇట్లా కుదిపించడం అంటే ఇట్లా అనమాట. ఇట్లా కుదిపించినప్పుడు మనకి కూర సెట్ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్లో ఆ పైన ఉన్న ముక్కలు కూడా కిందకి వెళ్ళిపోతాయి. మీకు లేదు అంటే ఇట్లా చిన్నగా స్పూన్తో ఇట్లా అరేంజ్ చేసుకొని కిందకి అట్లా అనుకోండి. స్పూన్ అయితే లోపలికైతే పెట్టబాకండి, పెడితే ముక్కలు ఇరిగిపోతాయి. ఇట్లా మామిడికాయ ముక్కలను కూడా నేను వేసేస్తున్నామండి. ఇవి ఈజీగా ఆవిరికి ఉడికిపోతాయి కాబట్టి నేను మామిడికాయ ముక్కలు ఇలా వేసుకున్నాను. నేను వంకాయలను కూడా 4 మన గుత్తొంకాయలాగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటానండి. ఇప్పుడు జస్ట్ ఒక 3, 4 వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇట్లా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికితే మన వంకాయ మామిడికాయ అంతా నీట్గా ఈక్వల్గా ఉడికి మనకి పులుసు రెడీ అయిపోతుందండి. ఇట్లా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. మనం ముక్కలు వేసిన తర్వాత 5 to 8 మినిట్స్ లోపలే మనకి ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మన కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ చూసుకోండి. సాల్ట్ ఏదైనా తక్కువైతే ఇప్పుడు కొంచెం వేసి మళ్ళీ కదిపించండి. కదిపితే ఏమవుతుందంటే ఈక్వల్గా మనకి సాల్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి మన కూర ఇలా రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. మీరు చేయండి మీ ఇంట్లో, చాలా బాగా వస్తుందండి. ఇదే కొలతలతో నీట్గా చేసుకోండి. ఎప్పుడూ కూడా హడావిడిగా అయితే చేయొద్దు. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం నిదానంగా లీజర్గా చేసుకుంటేనే బాగా కుదిరిందనుకోండి, 1-2 సార్లు కుదిరితే మూడోసారి మీరు ఈజీగా చేసుకోవచ్చు. హడావిడైనా బాగా కుదురుద్ది. చూడండి ఎంత బాగా ఉందో నా కొరమేను చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకరు నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా
నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. ఇప్పుడైతే మన కూర చాలా టేస్టీగా అయితే చాలా బాగా కుదిరిందండి. కలర్ఫుల్గాను ఉంది, మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంత బాగుంటుందంటే అంతే బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా కమ్మనైన నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక మంచి వంటకం. థ్యాంక్ యూ.